నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్ చూద్దాం. వారంలో విస్తరణట రాష్ట్ర మంత్రివర్గంలోకి నలుగురికి అవకాశం. రేసులో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్, వాకాటి శ్రీహరి, పలువురు శాఖల్లోనూ భారీగా మార్పులట. ఏఐసీసీ పెద్దలతో రేవంత్, భట్టి, మహేష్ ఉత్తమ్ భేటీ. ఖర్గే, రాహుల్, వేణుగోపాల్తో 2 గంటల పాటు చర్చలు. క్యాబినెట్పై ఇదే చివరి భేటీ అంటున్న మహేష్ కుమార్. లంబాడాల నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇస్తారట. ఇది వారంలో విస్తరణ. 2024 ఇయర్ మొత్తం మాట్లాడారు. ఇదిగో వారము, ఇదిగో 10 రోజులు విస్తరణ విస్తరణ అని ఆ విస్తరణ పేరుతోనే దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే నాకు తెలిసి ఒక 10-15 సార్లు విస్తరణ కోసమే ఢిల్లీ పోయిండు. మళ్ళీ ఆయన ఒక్కడు పోతాడా, ఆయన వెనక తోకలు ఇక అందరూ నాయకులు ఒక 10 మంది పోతారు. ఇది జరుగుతుంది. అసలు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేము ప్రజాపాలన అందిస్తాం, ఇందిరమ్మ పాలన అందిస్తాం, మా ప్రభుత్వం మామూలుగా ఉండదు, ప్రజల కోసమే ఉంటుంది అంటారు. వీళ్ళు ప్రజల కోసం పరిపాలన చేస్తున్నట్టు ఢిల్లీ వాళ్ళ కోసం పరిపాలన చేస్తున్నట్టు ప్రతిదానికి ఢిల్లీ ఉరుకుతారు. క్యాబినెట్లో 4 మంత్రులను పెట్టుకోవడానికి 15 నెలలు టైం పడితే మీరు ఏం పరిపాలన చేస్తున్నట్టు ఏం చేస్తారు? ఏదన్నా ఒక స్కీమ్ పెడితే అది తుదలినట్టు లేదా? తుదదాకా సక్రంగా పోయినట్టే లేదా? అది రైతు రుణమాఫీ తీసుకోండి, ప్రజా పాలన దరఖాస్తు తీసుకోండి. 2023 డిసెంబర్ 27 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులు, అభయస్థం దరఖాస్తులు అని తీసుకున్నారు. 6 గ్యారంటీలకు సంబంధించి ఆ దరఖాస్తులో మీరు టిక్ పెట్టుకోండి, మీకు వస్తాయి అన్నారు. ఆ దరఖాస్తు ఎడిపోయిందో, ఆ స్కీములు ఎడిపోయినాయి, గ్యారంటీలు ఎడిపోయినాయి, వారంటీలు ఎడిపోయినాయి తెలియదు. వాళ్ళు మీ క్యాబినెట్లో మీరు నింపుకోలేని పరిస్థితుల్లో మీరు గ్యారంటీలు ఇస్తే ఆ గ్యారంటీలు ఎట్లా అమ్మాల ప్రజలు? ఎడిపోయినాయి మీరు ఇచ్చిన గ్యారంటీలు. రేషన్ కార్డుల గ్యారంటీ, పెన్షన్ల పంచుతున్న గ్యారంటీ, మహిళలకు 2500 రూపాయల గ్యారంటీ, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో గ్యారంటీ. ఈ గ్యారంటీలు అన్నిటి పోయినాయి. ఈ గ్యారంటీలు నేను గాలికి ఢిల్లీకి హైదరాబాద్కి దిగుతున్నారు. విస్తరణ చేసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఇవాళ ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. కనీసం మంత్రివర్గాన్ని విస్తరించుకోలేని పరిస్థితి 15 నెలల నుంచి ఉంటే దానికోసం ఒక 15 సార్లు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గంలో ఒక 4-3 క్యాబినెట్ మంత్రులు ప్రతిసారి ఢిల్లీ పోతే ప్రజలు ఎడిపోవాలి, ప్రజల సమస్యలు ఎడిపోవాలి. ఇలా మిర్చి రైతులకు ధర లేక వాళ్ళు అల్లాడుతున్నారు, రైతులకు రుణమాఫీ కాక అల్లాడుతున్నారు, రైతు భరోసా లేక అల్లాడుతున్నారు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టి 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు, ఇందిరమ్మేళ్ల కోసం 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు. వాటి గురించి మాట్లాడిన వాళ్ళు లేడు. మాట్లాడితే విస్తరణ, మాట్లాడితే నామినేటెడ్ పదవులు పంచుకునే కార్యక్రమం తప్ప ప్రజల గురించి మాట్లాడే కార్యక్రమాలు లేవు అనే స్పష్టంగా కనపడుతుంది. ఇక దీనికోసం మళ్ళీ పేపర్లలో వార్తలు అవి మనం చదవాలి. మొత్తానికైతే మరి ఈసారి లాస్ట్ అంటున్నారు. నిన్న మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు ఇది లాస్ట్ క్యాబినెట్ గురించి చర్చగా ఉండదు, ఈ గ్యారెంటీగా అయిద్ది అంటున్నారు. అసలు మీరేం పరిపాలన చేస్తారు? క్యాబినెట్లో 4 మంత్రులను పెట్టుకోలేని వాళ్ళు కేంద్రం నుంచి కొట్లాడి నిధులు ఏం చేస్తారుగా? దీనికే క్యాబినెట్లో మీరు మీ ఎమ్మెల్యేలు మీరు నియమించుకోవడానికి, మంత్రులు నియమించుకోవడానికే 10-15 సార్లు ఢిల్లీ పోతే ఇక నిధులు రావాలంటే ఎంత కష్టపడాలా? అది అయ్యేదేనా? ఈ క్యాబినెట్ అట మహబూబ్ నగర్, నిజామాబాద్ నుంచి ఉన్న సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రికి ఒక అవకాశం ఇస్తారట. అదే ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి వాకాటి శ్రీహరి, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఆయనకు తప్పనిసరిగా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చిండు. ఆయనకు పక్కాట. వీళ్ళిద్దరు కాక ఉమ్మడి నల్గొండ నుంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదరు బీజేపీ పార్టీ నుంచి ఎన్నికల టైంలో జాయిన్ అయ్యిండు. ఆ జాయిన్ అయ్యే టైంలో కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందట, అధికారంలోకి వస్తే నీకు మంత్రి ఇస్తామని. 15 నెలలు నాకు ఇవ్వట్లేదని ఆయన బెట్టి చేసి కూర్చుండు. ఆయనకి ఇస్తారట. ఆయనతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేకు, ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి ఆదిలాబాదు, అదే జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఇద్దరు పోటీ పడతారు. ప్రేమ్ సాగర్ రావుకి ఒక ముఖ్యమైన నాయకుడు, వివేక్కి ఇంకొక ముఖ్యమైన నాయకుడు. వివేక్ ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. ఎస్సీ వర్గీకరణ చేశారు. వర్గీకరణలో మాదేలకి 9% రిజర్వేషన్ ఇచ్చారు, మాలలకి 5% ఇచ్చారు. కాబట్టి మాల సామాజిక వర్గం నుంచి ఒక మంత్రిని పెడితే ఆ నష్టం అక్కడ పూడ్చాలని నాకు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నట్టుంది. ఇది ఇట్లుంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నా భార్యకి కూడా ఏదో అన్న ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పెట్టి కూర్చుంటాట. కోదాడ ఎమ్మెల్యే ఆమె ఉత్తమ్ పద్మావతి. ఇక దేవరకొండ ఎమ్మెల్యే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బాలు నాయక్, సీనియర్ ఎమ్మెల్యే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి. అసలు మా లంబాడాలకు మంత్రి పదవి లేదు, మాకు ఇవ్వాలంటాడు. యాదవ్ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్య, కుర్మ సామాజిక వర్గం ఆయన. యాదవ్లు బీఆర్ఎస్
ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు ఎప్పుడు కూడా క్యాబినెట్లో ఉండేది ముదిరాజులు ఉండేది, మున్నూరు కాపులు ఉండేది, గౌడ్స్ ఉండేది. కానీ ఇవాళ మున్నూరు కాపులు లేరు, యాదవులు లేరు, ముదిరాజులు లేరు. వీళ్ళు ప్రధానంగా అడుగుతుండ్రు. మాకు యాదవుల నుంచి లేరు కాదు, కుర్మకాన్ని ఇవ్వండి బీర్లాయిలేకి అని. మున్నూరు కాపు నుంచి ఆది శ్రీనివాస్ అడుగుతుండు. వీళ్ళందరూ పోటీ ఉన్నారు, కానీ ఆడున్నది ఆడే. ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, అసలు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే ఈ దేశంలో కులగన్న చేయాలి, కులగన్న చేసి ఈ సంపద పంపిణీలో అన్యాయం జరుగుతుంది, అట్టడుగు వర్గాలకి దాన్ని న్యాయం చేయాలి, సరి చేయాలి అన్నాడు. ఆ సరి చేయడానికి తెలంగాణ నుంచి మేము పునాది వేసినాం, కులగన్న చేసినాం. బీసీలు 56% ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి 80% దాకా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సంపదని వాళ్ళ లెక్క ప్రకారం పంచాలి, అప్పుడే న్యాయం జరిగింది అన్నాడు. ఒక సంపదే అనలే, సంపదను పంచాలి, పాలనలో పోస్టులను పంచాలి, నిధులు అన్నీ పంచాలన్నాడు, బడ్జెట్ పంచాలన్నాడు. మరి ఏది పంచాలిగా? మరి ఈ చర్చ ఎందుకు వస్తుంది? సుదర్శన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, రాజగోపాల్ రెడ్డి ఎక్కడి నుంచి వస్తుండు, ఇక రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు చెప్పలే నేను. ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఒకళ్ళకేమో ఇది మంత్రి ఇస్తే ఇంకోళ్ళకి చీఫ్ విప్. మరి ఈ రెడ్ల పేర్లు వస్తున్నాయి, కానీ బీసీ లేరి, ఎస్సీ లేరి, ఎస్టీ లేరి. 56% ఉన్న బీసీలు క్యాబినెట్లో ఇద్దరేమన్నారు. మరి వాళ్ళ 10 దాకా ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న 6 ఇచ్చినా కానీ పోడదు. ఈ 6 బీసీలకి ఇస్తే అయిపోద్దిగా. మరి రాహుల్ గాంధీ మాటలకైనా చేతలకు ఉందా అనే సమస్య. మాటలు కడుపు నింటాడు చెబుతుండ్రు, లెక్కలు తేలాలి, లెక్కలు తేలి పంపకాలు సరిగా జరగాలి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పంపకాలు సరిగా జరగలేదు. పేదోడు పేదోడైండు, పెద్దోడు పెద్దోడైండు. జనాభా నిష్పత్తిని బట్టి సంపదను పంచాలి, పాలన పగ్గాలను పంచాలి, పదవులను పంచాలి అన్నాడు. మరి ఇక్కడ పంచాలిగా. ఈ పంచాయతీ లేదు కదా. వీళ్ళందరూ ఢిల్లీలో పెట్టుకొని ఎందుకు మీరు తిప్పుతున్నారు? రెడ్లకు లేదు, ఓసీలకు లేదు. ఎందుకంటే 56% బీసీలు మనం లెక్క తీసినాం, రాహుల్ గాంధీ ఆదేశాలు అవి, కాబట్టి బీసీల నుంచే తీసుకుంటున్నాం అని చెప్పొచ్చు కదా. చెప్పరు. అదంతా మాటలకే పరిమితం, చేతలకు కాదు. ఇక మళ్ళీ మాట్లాడితే మేము బీసీ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపినాం, మోడీ చేతిలో ఉన్నాను. ఎస్, మోడీ చేతిలో 42% రిజర్వేషన్, అది చట్టం చేయాలి. మరి మీరు ఇస్తానన్న పదవులు అయితే ఆయన అడ్డుకుంటే ఆగేది కాదుగా. క్యాబినెట్లో పదవులు, స్పీకర్ విషయంలో, డిప్యూటీ స్పీకర్ విషయంలో, మన చీఫ్ విషయంలో, నామినేటెడ్ పదవి విషయంలో మీరు ఇవ్వచ్చు కదా 56%. అది ఆపాడు. ఇక దాన్ని మోడీ మీదనో బీజేపీ మీద నెట్టేసి మేము తప్పించుకుందాం అంటే కుదరదు కదా. దాన్ని ఒకదాన్ని తప్పించుకోవచ్చు, మిగతాయన్నీ పాలనలో, పదవులలో, పంపకాలలో బీసీలకు ఇస్తారని బీసీలకు ఇవ్వాలి కదా. ఇది మొత్తానికి అయితే విస్తరణ ఉంటుందట. స్పీకర్ తేల్చాకనే అప్పటిదాకా న్యాయస్థానాలు జోక్యం కుదరదు, అందుకు అనుగుణంగా అనేక తీర్పులు ఉన్నాయి. అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తున్న స్పీకరు, పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. స్పీకర్ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకి ఎక్కారు. వారు స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేయండి. అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేసినట. నిన్న ఇది 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా ఎమ్మెల్యేలు, జెండా మార్చారు. సొక్కా మార్చినట్టు మార్చి ఈ సొక్కా వేసుకున్నారు. కారు గుర్తు మీద గెలిచారు, హస్తం గుర్తు పార్టీలు జాయిన్ అయ్యారు. వాళ్ళపైన బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు, ఎస్ఎల్పి. అది నిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్లో స్పీకరు కార్యదర్శికి నోటీస్ ఇచ్చారు గతంలో సుప్రీంకోర్టు. ఆ నోటీస్కి ఆయన కౌంటర్ ఇచ్చిండు. స్పీకరు తేల్చాకనే కోర్టులు ఇన్వాల్వ్ కావాలి, అప్పటిదాకా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దు. స్పీకర్ ఇంకేం తేల్చలేదు. స్పీకర్ ఒక ప్రొసీజర్ ప్రకారమే పోతుండే కాబట్టి కావాలని పిటిషనర్లే తప్పుదోవ పట్టిస్తున్నారు. స్పీకర్కి లెటర్ ఇచ్చారు, తెల్లారు వచ్చి కోర్టులో వేశారు అంటున్నారు. స్పీకర్కి కొంత విచక్షణాధికారం ఉంటుంది, ఆయన ఏదో నిర్ణయం తీసుకున్నదాకా ఆగాలి. కాబట్టి వాళ్ళ ఎస్ఎల్పిని కొట్టేయండి అని అసెంబ్లీ సెక్రటరీ కౌంటర్ వేసిండు. మరి సుప్రీంకోర్టు ఏం చేద్దో చూడాలి. సరే, స్పీకరు తేల్చాక న్యాయస్థానం తర్వాతన ఇది పక్కన పెడితే నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఇక్కడ 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలను తీసుకుండు, సంతలో పశువులు లెక్క కేసీఆర్ కొనడు, మా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిండు, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిండు, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకం అని గగ్గోలు పెట్టారు. ఇక్కడ తెలంగాణ నాయకులు గగ్గోలు పెట్టడంతో పాటు కేంద్రంలో ఉన్న కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ కానీ, కేసీ వేణుగోపాల్ కానీ, ఖర్గే కానీ పెద్ద పెద్ద ధర్నాలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఫిరాయింపులు జరగకుండా చట్టాలు చేయాలన్నారు. అదే పార్టీ ఎలా ఫిరాయింపు చేసింది. సరే, కోర్టు ఏం తీసుకుంటుంది, స్పీకర్ ఏం తీసుకుంటుంది, నైతికత ఏంది పక్కన పెడితే నైతిక విలువలు పాటించాలి కనీసం కాంగ్రెస్ పార్టీ. మనం పార్టీ ఫిరాయింపులకి వ్యతిరేకం అనే ఒక నినాదాన్ని తీసుకున్నాం. మనమే పార్టీలను ఫిరాయిస్తే ఇళ్ళకి పోయి కండోలు కప్పితే ఏం చెప్తున్నట్టు మీరు? అంటే రాజకీయాల కోసం మాటలు తప్ప నిజంగా పాటించడానికి కాదు కదా. బీజేపీకి కొత్త చీఫ్ అట నేడు లేదా రేపు ప్రకటించే ఛాన్సు. ఇప్పటికే కసరత్తు పూర్తయింది. ఎవరికి అవకాశం దక్కుతుందని ఉత్కంఠ.
బీజేపీ కొత్త అధ్యక్షుడు రానన్నారు. ఇప్పటికే అధిష్టానం పేరును ఫైనల్ చేయగా నేడు లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందట. అవకాశం ఎవరికి దక్కుతుందనే ఆశావాహులు ఉత్కంఠ. దాంట్లో బండి సంజయ్ పేరు కూడా మళ్ళా పేరులోకి వచ్చింది. మాజీ అధ్యక్షుడు ఆయన. ఆయన అనూహ్యంగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముందు తొలగించారు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని పెడతారు. పాత కాపు అని వచ్చింది. పాత కాపు మీన్స్ ఆయనే. ఆయనకిస్తారా? పార్టీ మారి ఉద్యమకారుడుగా ఉన్న బీసీ నాయకుడు మల్కాజిగిరి ఎంపీగా ఉండే ఈటల రాజేందర్ ఆయనకి ఇస్తారా? లేదా రామచంద్రరావు ఫస్ట్ నుంచి పార్టీ ఆర్ఎస్ఎస్ ఆ దాంట్లో ఆ లైన్లో ఉన్న ఆయనకి ఇస్తారా? కానీ మొత్తానికైతే ఈరోజు లేదా రేపు వస్తుందట. రైట్, ఇది దిశకు సంబంధించి. వెలుగు మండలానికి 3 పబ్లిక్ స్కూల్స్ పెడతారట. నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు. ప్రతి మండలంలో ఉన్న 4 ఫౌండేషన్ స్కూళ్ళు, నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు తరగతులు. ఆయా బళ్ళు గ్రామాల నుంచి బస్సు సౌకర్యం అట గవర్నమెంట్ పెడుతుందట. విద్యా కమిషన్ సిఫార్సు చేసిందట, పెట్టిద్దట. అది అయ్యేది కాదు, మనది కాదు, ఉటిదే. మండలానికి అట 4 పబ్లిక్ స్కూళ్ళు అట, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అట. ఉన్న స్కూళ్ళకే చాక్ పీసులు లేక, డస్టర్ లేక వాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారు. ఇప్పుడు నడిచే గవర్నమెంట్ స్కూల్కే చాక్ పీస్ రాయటానికి చాక్ పీస్ లేదు, రాస్తే తోడవటానికి డస్టర్ లేదు. వీళ్ళట ప్రతి మండలానికి ఒక 4 పబ్లిక్ స్కూళ్ళు పెడతారట. దాంట్లో ఈవినింగ్ స్నాక్స్ అట, బ్రేక్ఫాస్ట్ అట, లంచ్ అట. దానికి మళ్ళా బస్సు సౌకర్యం అట. ఇదంతా అయ్యేదేనా? పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చే 6,000 కోట్లు ఉంటే ఇంతవరకు దిక్కు లేదు, దివాణం లేదు, 10 నెలలు లేదు గవర్నమెంట్ వచ్చి. ఈ పబ్లిక్ స్కూళ్ళు పెట్టాలా, మనం చూడాలన్నా? ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం అట. బయటకు దూకిన యువతి తీవ్ర గాయాలు, పగిలిన తల, విరిగిన మణికట్టు. నిందితుడి కోసం గాలింపు. నడుస్తున్న ఎంఎంటీఎస్ రైల్లోని మహిళల బోగిలో ఓ యువతిపై అగంతకుడు అత్యాచారానికి యత్నించిండు. దీంతో ఆమె భయంతో రైలు నుంచి బయటకు దూకేసింది. కంకర్రాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యి స్పృహ తప్పి పడిపోయిన బాధితురాల్ని అటువైపు వెళుతున్న బాటసార్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. అసలు ఏం జరిగిందంటే, ఆమె ఏపీలో అనంతపురం జిల్లా అట. పాపం 23 సంవత్సరాల మహిళ. మేడ్చల్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుందట. స్విగ్గీలో పనిచేస్తాడ. ఆ మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కు వచ్చిందట మొబైల్ రిపేర్ కోసం. వచ్చి రిపేర్ అయిందట 7-7:30 టైంలో. మళ్ళా సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ పోయే ట్రైన్ ఎక్కిందట. ఆ ట్రైన్లో తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎంటీఎస్లో ఎక్కిందట. ప్లాట్ఫామ్ 10లో ఎక్కిన తర్వాత మహిళల బోగిలను ఎక్కిందట. అందులో ఎవరు లేరట, ఖాళీగా ఉందట. ఒకతే ఎక్కింది, మహిళల బోగి కాబట్టి సేఫ్ అని ఎక్కింది. ఎక్కిన తర్వాత వేరే కుర్రోళ్ళు కొంతమంది ఆ బోగిలు ఎక్కి ఆ అమ్మాయిని అత్యాచారం చేయడానికి ప్రయత్నించారట. భయభ్రాంతులకు గురై నడిచే ట్రైన్ నుంచి దూకేసింది. చనిపోవాలి పాపం. ఇంకెట్లా అదృష్టం, ఎందుకంటే అంత స్పీడ్లో ఉంటుంది ట్రైన్. దూకితే ఏదైనా స్తంభాలు అక్కడ ఏదైనా రాళ్ళు తగిలితే చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాకపోతే సీరియస్ ఉందట. మణికట్టు ఇరిగిందట, తలక దెబ్బ తగిలిందట. ఇది మన ప్రజాపాలన, మన ఇందిరమ్మ పాలన జరుగుతుంది. ఇది ఈరోజు జరుగుతుంది. నడిచే ట్రైన్లో అత్యాచారం చేసే పరిస్థితి వస్తే మరి మహిళల బోగీలు సపరేట్ పెట్టి ఆడ ఒక కానిస్టేబుల్ని పెట్టాలి కనీసం. ఇప్పుడు మహిళల బోగి సపరేట్ అనరు, ఆడ లేడీస్ బోగి అని ఉంటుంది. ఎవరు ఆపాలి? లేడీస్ కాకుండా జెంట్స్ ఎక్కితే ఒక కానిస్టేబుల్ ఉండాలి, లేడు. అంటే ఏం నడుస్తున్నట్టు వ్యవస్థ? ఇట్లుంటే మహిళ ఒంటరిగా ఉంటే వచ్చి అత్యాచారం చేస్తారు. అదే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆడ ఉందనుకో ఈ బాధ ఉండపోవు కదా. అంత నిర్లక్ష్యం ఉంది ప్రభుత్వానికి సంబంధించి. రైట్, ఇది నిన్న జరిగింది. ఆమె యశోద హాస్పిటల్లో బండి సంజయ్ సిఫార్సు మేరకు యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారట. గాంధీ హాస్పిటల్ నుంచి నిన్న మంచి ట్రీట్మెంట్ కోసం యశోదకు పంపించారట. రైట్, సాక్షి పేపర్. ఉగాదికి అటుగాని ఇటుగాని ఉంటుందట. క్యాబినెట్ ఇటో అటు ఉంటే ముందు పోతే పోయింది. కానీ ముందు ప్రజలకి ఇస్తానన్న రైతు భరోసా సంగతి చెప్పండి. మహిళలకి ఇస్తాన 2,500 గురించి ఉగాదికి ఏమైనా కానుకిస్తారా చెప్పండి. అది చెప్పకుండా ఉగాదికి ఇటు అటు ఉంటుంది. ఏముంటుంది ఇందులో? పంచుకోవటమే కదా పదవులు. ఈ పదవులు పంచుకునేదానికి కూడా ఇంత హంగామా, ఇంత హైపు, ఇంత చర్చ, ఇంత ప్రచారం అవసరమా? మళ్ళీ విజయశాంతి పేరు కూడా వచ్చింది. మళ్ళీ మొన్ననే ఎమ్మెల్సీ అయిందామా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఒక బోక్యానో ఒక పూలదండో తీసిపోయి ఇయ్యలే. ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారంటే రేవంత్ రెడ్డికి అది చికాకు ఉంది ఇప్పటికే. ఇదేంద్రా కథ అయినా నన్ను గెలవలే, నా దగ్గరికే రాలే. ఆమెకు ఎమ్మెల్సీ అట్టు ఇచ్చారు ఢిల్లీ నుంచి పెద్దలు. మరి అటు చేసి ఇటు చేసి మళ్ళీ సందట్లో సడేమి అని ఈ పోటీలో మళ్ళీ మంత్రి కూడా ఇస్తారైందని నా మంత్రివర్గంలో వచ్చి కూర్చోవాల్సి వద్దని. ఇంకా కొంతమంది శాఖలు కూడా మారుస్తారట.
శాఖలు ఇప్పుడున్న మంత్రులకు సంబంధించి శాఖలు కూడా మారుస్తారట. దాంట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించి నెంబర్ 2 పొజిషన్లో ఉండియాలి ఆయన డిప్యూటీ సీఎంగా. ఆయన శాఖలను కూడా అప్రధానం చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలోని చర్చ జరుగుతుంది. ఆయనతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, ఆయన శాఖల్లో కూడా రీషఫుల్ అయితే అని, ఇంకా ఒకళ్ళిద్దరు సంబంధించిన శాఖలు మారుస్తారని. దాంట్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి 2 మంత్రులట. పొంగులేటి బట్టి విక్రమార్క ప్రాధాన్యత తగ్గించాలని ముఖ్యమంత్రి ఆయన అనుచర వర్గం భావిస్తున్నట్టు, అధిష్టానం దగ్గర ఫీడ్బ్యాక్ ఉన్నట్టు, ఒక మంత్రి ఛాంబర్ ముందే ఒక 200 మంది కాంట్రాక్టర్లు వచ్చి ధర్నా చేసిన ఒక విజువల్స్ని తెచ్చిపెట్టి ఢిల్లీలో చూపించారట. కమిషన్ల కోసం పనిచేస్తున్నారు, 20%, 30% కమిషన్ల కోసం సదరు మంత్రులు. కాబట్టి వాళ్ళ శాఖలను తగ్గించాలి, వాళ్ళ శాఖల ప్రాధాన్యత లేకుండా చేయాలని చూస్తున్నారట. దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నాకు ఈ నీటిపారుదల శాఖ వద్దు, ఇది కుంగుడు కొట్టపోవటం ఇదే కథ నడుతుంది, దీంట్లో వచ్చింది లేదు పోయింది లేదు అని ఆయన ఇది చేస్తున్నారు. రైట్. ఉగాదిలోపు రాష్ట్రానికి బీజేపీ కొత్త అధ్యక్షుడు వస్తాడా? పాత కాపుకేనా లేక కొత్తగా చేరిన వారికి అవకాశం ఇస్తారా? ఆ పాత కాపు పేరు కూడా ప్రచారంలో వచ్చింది, బండి సంజయ్ పేరు. ఆ పాత కాపు అంటే ఆయనే. ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విస్తరణ కొలిక్కి అది వస్తేంది రాకపోతుంది. 6 క్యాబినెట్ బెర్తుల్లో 4 భర్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మళ్ళీ రెండింటికి ఎన్నిసార్లు పోవాలన్నా ఢిల్లీ? 6 భర్తీకే 15 సార్లు 20 సార్లు ఇప్పుడు ఢిల్లీ పోయారు ముఖ్యమంత్రి. ఆయన ఏమంటే 4-5, మళ్ళీ ఇంకో 2 పెండింగ్ పెట్టి ఆ 2 కోసం ఢిల్లీకి హైదరాబాద్కి మళ్ళీ ఒక 20 సార్లు తిరగాలేము. మరి అది కూడా అయిపోతే కానిత్తేపాయి ఎందుకు దానికి? నెలాఖరులోగా ఖాతాల్లో రైతు భరోసా. అసెంబ్లీలో మంత్రి తుమ్మల ప్రకటన. రుణమాఫీ దగా. భరాసా భాజపా నిరసన. మోసం చేసింది భరాసే, మాట్లాడే అర్హత లేదు అని మంత్రి కౌంటర్ ఇచ్చిండు. నెలాఖరులోగా ఖాతాల్లో రైతు భరోసా. ఇది ఎప్పటి నుంచో చెబుతుండ్రు. జనవరి 26 రోజు రైతు భరోసా జమ స్టార్ట్ చేసినప్పుడు 30 మార్చి వరకల్లా మొత్తం కంప్లీట్గా ఇస్తున్నారు. ఇప్పుడు మార్చి 25కి వచ్చినాయి, ఇంకా 5 రోజులే ఉంది. ఇంతవరకు 2 ఎకరాల రైతులకు కూడా కొంతమందికి పడలే, 3 ఎకరాల వాళ్ళకు కూడా కొంతమందికి పడలే. మరి ఎప్పుడు ఇస్తారు? నెలాఖరులో 5 రోజుల్లో. 3 నెలల నుంచి లేని వాళ్ళు 5 రోజులు ఇస్తారని నమ్మాలనా? చేసి మార్చి ఆఖరు రాగానే ఏప్రిల్ ఫూల్ చేస్తారేమో రైతుల్ని. లేదు మేము అనలేదు రైతు భరోసా ఇత్తనని. ఏది రైతు రుణమాఫీ లేక 2 లక్షల లోపు ఉన్నోళ్ళకే 2 లక్షలు దాటితే ఇవ్వద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందానండు. ప్రభుత్వం నిర్ణయం కాదు అడిగింది, ప్రజలకు మీరు ఎన్నికల్లో హామీ ఏమి ఇచ్చారని అడిగారు. అది అడిగితే ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు అసెంబ్లీలో ఉల్టా కౌంటర్ దాడి చేస్తాడు. అసలు ఈ దేశంలో మేమే ఉద్దండలు, మేము చేసిన పని ఎవడు చేయలే, ఇన్ని వేల కోట్లు ఒకేసారి ఇచ్చిన చరిత్ర ఏ పార్టీకి లేదు. కరెక్టే, మీరు ఇచ్చిన హామీ అట్టుంది కాబట్టి అమలు చేయాలి, తప్పదు కదా. ఏ పార్టీ ఆ స్థాయిలో ఏ పార్టీ కూడా ఆ స్థాయిలో హామీ ఇవ్వలేదు, అమలు చేయలేదు. మీరు హామీ ఇచ్చారు, మీ హామీని నమ్మి జనం ఓట్లు వేశారు రైతులు. మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నారు, కొత్తగా ఏం అడగట్లేదు కదా. మీరు ఇచ్చిన హామీ ఏంది? 2 లక్షల వరకు రుణాలు ఉన్న వాళ్ళకు మాఫీ చేస్తాం. జీవో వచ్చిన తర్వాత కూడా ఇదే ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అందరూ చెప్పారు. ఏం చెప్పారు? 2 లక్షల పైన ఎంత ఉన్నా అది రైతు పే చేసుకోవాలి బ్యాంకు, దాంతో మాకు సంబంధం లేదు, 2 లక్షలు అయితే మేము పే చేస్తాం అన్నారు. ఇవాళ ఏం చెప్తున్నారు? 2 లక్షలు దాటిన రైతులకు మేము 1 రూపాయి ఇవ్వమంటున్నాం. మరి మీరు ఇస్తానన్న 2 లక్షలు అయ్యి ఇంకా అసలు పైన 2 లక్షల పైన ఉన్న డబ్బులు కొంతమంది చెల్లించారు పాప రైతులు వీళ్ళ మాటలు నమ్మి. ఇవాళ పచ్చి అబద్ధాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆడారు. మరి అదే పచ్చి అబద్ధం మళ్ళీ రైతు భరోసాలో కూడా వస్తుందా ఇంకా నాకు అర్థం కావట్లే. చూసి మేము ఎందుకన్నాం మార్చి అని, అది ఆన్గోయింగ్ ప్రాసెస్ వస్తుందనే ఉంటుంది. ఏప్రిల్, జూన్, జూలై అయిద్దా అని అంటారేమో. మరి లేకపోతే ఇస్తారా 5 రోజుల్లో? అది అయ్యే పనే, ఇక చూడాలి. రుణమాఫీ అరకొరే. అసెంబ్లీలో భరాసా నిరసన. 40 బ్యాడ్జీలతో శాసనసభకు పెద్ద పెట్టిన నినాదాలు, దద్దరిల్లిన సభ. సంపూర్ణ రుణమాఫీకి డిమాండు. మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, నాయకులు ఏమంటున్నారంటే, రుణమాఫీ విషయం పైన బీఆర్ఎస్, బీజేపీయో ఇంకో పార్టీ మాట్లాడే నైతిక హక్కు లేదు, కేవలం హక్కు కాంగ్రెస్కే ఉంది. 21,000 కోట్ల రూపాయలు ఒకే దఫలో ఒకే సంవత్సరంలో రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో కాంగ్రెస్కే ఉంది అంటున్నారు. వాస్తవమే, కానీ మీరు ఇచ్చిన హామీ కూడా అట్టే ఉంది కదా. మీరు ఇచ్చిన హామీ ఏంది? 2 లక్షల వరకు దాదాపు ఎన్ని లక్షల మంది ఉన్నా 46 లక్షల మంది, 49 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇవాళ 23 లక్షల మంది రైతులకి ఇద్దరు హామీ ఇచ్చినప్పుడే పెద్దగా ఇచ్చారు గొప్పగా ఓట్లు వేయించుకోవడానికి. ఇవాళ మాదే గొప్ప, ఇచ్చిందే గొప్ప, ఇవ్వాల్సింది ఏముందా అని అంటారు. ఇది అబద్ధము, దగా కాదు.
రైట్. నమస్తే తెలంగాణ. నగరంలో ఘోరాలు, నడిచే రైల్లో లైంగిక దాడి యత్నం, రైల్లో నుంచి దూకిన యువతి, బాలీవుడ్ నటిని అతిథిగా పిలిచి నిర్బంధం, వ్యభిచారానికి ఒత్తిడి, ఒకే రోజు 2 హత్యలు, నడి రోడ్డుపై లాయర్ను చంపిన దుండగులు. ఇవాళ నగరంలో ఇట్లుందట హైదరాబాద్లో. నడిచే రైల్లో ఎంఎంటీఎస్ నడిచే రైల్లో అత్యాచారం చేయడానికి పోతే అమ్మాయి దూకి చనిపోయింది. ఇంకొకడైతే మైదీపట్నంలో బట్టల షాప్ ఓపెనింగ్కి పిలిచిండట, షాపింగ్ మాల్. ఎక్కడి నుంచో ముంబై నుంచి పట్టుకొచ్చారట ఒక నటిని, సీరియల్ నటి అట. మరి ఆమె ఏడకెట్ట వచ్చింది, ఈడికి ఆమె ఎట తెలుసో తెలియదు కానీ పట్టుకొచ్చి ఒక అపార్ట్మెంట్లో అకామిడేషన్ కల్పించారట. అకామిడేషన్ కల్పించి నైట్ పోయి ఆ బట్టల షాపుకు సంబంధించిన వాళ్ళు ఒక 3-4 పోయి అత్యాచారం చేయడానికి ప్రయత్నించారట. ప్రయత్నిస్తే ఆమె పెద్ద కలిసి ప్రొటెస్ట్ చేసి 100కి డైల్ చేసి పిలిచిందట. అందులో ఆమె వెంబటి ఉన్న ఇక్కడ ఒక 2-3 మహిళలను ఏర్పాటు చేశారట సపోర్ట్ కోసం. వాళ్ళు ఆమెను కొట్టి కట్టేసి ఆమె దగ్గర ఉన్న బంగారం డబ్బులు గుంజపోయారట. అంటే బట్టల షాపు ఓపెన్ చేస్తే కొంత బంగారం పైసలు ఇస్తారు కదా, ఇచ్చినట్టు ఇచ్చిండు, వాళ్ళ మనసులో పెట్టి గుంజుకోండు. ఇది మరీ దారుణం. ఇది 2 జరిగినాయి నిన్ననే. ఇంకోటి ఒకే రోజు 2 హత్యలు, నడి రోడ్డు పైన ఒక లాయర్ను కూడా హత్య చేసిండు దస్తగిరి అంటోడు నిన్న. ఇది కూడా చందానగర్ ఏరియాలో, అది ఐఏఎస్ సదన్ అంటుంది, ఐఏఎస్ సదన్ ఏరియాలో. ఇది మొత్తానికి నగరంలో ఎట్లా ఉంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి అనేది ఏమి ఎక్కడ జరుగుతుంది. ఢిల్లీలో నాయకులు పోయి ఢిల్లీలో కూర్చున్నారు. రైట్. క్యాబినెట్ ఖాళీలు 6, పోటీలో 30 మంది, మంత్రివర్గ విస్తరణ పరిస్థితి. పదవి కోసం పట్టువేడనే సీనియర్లు, ఢిల్లీ స్థాయిలో తమదైన లాబింగ్, వరంగల్ నుంచి ఎక్కువ మంది పోటీ. ఇంకోటి 3కి ముక్కుతాడేస్తారట, 2 దళిత మంత్రుల కుదింపుకు కసరత్తు. నెంబర్ 2 నుంచి వెనక వరుసలో మరో మంత్రి. అంటే 2 దళిత మంత్రులు ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఒకళ్ళు బట్టి విక్రమార్క, ఇంకోటి దామోదర్ రాజనరసింహ. వీళ్ళిద్దరికి ముక్కుతాడేయాలని చూస్తున్నారట. వాళ్ళతో పాటు నెంబర్ 2 పొజిషన్ ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్నటి వరకు ముఖ్యమంత్రి తర్వాత ఆయనే అనే చర్చ జరిగింది. ఆయన కూడా ముక్కుతాడేయాలని చూస్తున్నారట. మంత్రివర్గ విస్తరణలో వారికి అప్రాధాన్య శాఖలు అంటగట్టబోతున్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ. కూలుడు కుంగుడు గోల శాఖను తనకు వద్దని పట్టుబడుతున్న మరో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కూలుడు అంటే మేడిగడ్డ కూలుడు. ఇది మొత్తానికి 3 మంత్రుల్ని ముక్కుతాడేయాలని చూస్తున్నారు. దాంట్లో 2 దళిత మంత్రులు ఉండట. మొత్తానికి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, సీనియర్ నాయకుడు, గడిచిన అసెంబ్లీలో సిఎల్పి లీడర్ ఉండు. ఆయన మళ్ళీ ముక్కుతాడేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుంది, ఆయన ప్రాధాన్యత తగ్గించడానికి. ఇది ఒక వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.